వేదిక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అక్కడికి వెళ్లారు. సో అక్కడ నుంచి అందుతున్న ప్రత్యక్ష దృశ్యాలు ఇవి. దర్శనం తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఇప్పుడే ల్యాండ్ అయింది. ఒకసారి మనం చూస్తున్న అక్కడి నుంచి అందుతున్న దృశ్యాలు ఇవి. సీఎం కాన్వాయ్ మనకి అక్కడే కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లోనే దర్శనానికి వెళ్లబోతున్నారు. సీఎం రాక నేపథ్యంలో యాదగిరిగుట్టలో ప్రస్తుతం పోలీసుల భారీ బందోబస్తు కనిపిస్తోంది. సీఎంకి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సీఎం అయ్యాక తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్ మార్గంలో సంగెం బయలుదేరతారు. వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభిస్తారు. మూసీ వెంట భీమలింగంపల్లి కత్వ వరకు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర జరగబోతోంది. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్ వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. లైవ్ లో మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి సీఎం కాన్వాయ్ బయలుదేరబోతోంది. సో మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. సో యాదగిరిగుట్టకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం కాన్వాయ్ బయలుదేరడానికి రెడీగా ఉంది. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధిపై మాట్లాడతారు. సీఎం రాక నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టలో సీఎంకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. యాదగిరిగుట్టలో నరసింహస్వామి దర్శనం కోసం సీఎం కుటుంబ సమేతంగా బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడే ప్రత్యేక చాపర్ అక్కడ ల్యాండ్ అయిన అనంతరం కాన్వాయ్లోకి వెళ్లిన సీఎం అక్కడి నుంచి మరి కాసేపట్లోనే దర్శనానికి బయలుదేరబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇది తొలి పుట్టినరోజుగా భావించాలి. అందుకే ఒక ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్లోజ్ విజువల్స్లో మనం చూడొచ్చు. సీఎం కాన్వాయ్ బయలుదేరుతోంది. ఇక్కడ నుంచి మూసీ వెంట భీమలింగం కత్వ వరకు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర జరగబోతోంది. దర్శనం అనంతరం ఆ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్ వరకు పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత మూసీ పునర్జీవ సంకల్ప రథంపై సీఎం ప్రసంగిస్తారు. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ రేవన్. సీఎం రేవంత్ కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఆయన నేరుగా యాదగిరిగుట్టకు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్లారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించి సత్య సమేతంగా కుటుంబ సమేతంగా యాదగిరి ప్రధాన లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ పూర్ణ కుంభ స్వాగతం పలికేందుకు అర్చకులతో ఆలయ అర్చకులతో పాటు ఆలయ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరొక 10-15 నిమిషాల్లో ఇక్కడికి సీఎం రేవంత్ ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా వారికి రేవంత్ కుటుంబానికి రేవంత్ కు ఆశీర్వచనం పలికిన తర్వాత నేరుగా బయటకు వెళ్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆలయాన్ని పరిశీలించి అదే ప్రెసిడెంట్ రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ వైటీడీఏ అధికారులతోటి ఆలయ అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించి కూడా ఆయన సీఎం రేవంత్ సమీక్షిస్తారు. ఎందుకంటే ప్రధాన ఆలయాన్ని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించినప్పటికీ చాలా సమస్యలు ఇంకా అలాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణతో చాలా మంది షాపులు ఇళ్లు కూడా కోల్పోయారు. మరోవైపు ఏదైతే ఆలయం కోసం అంటే టెంపుల్ సిటీతో పాటు ఆలయం కోసం
భూములు సేకరించినటువంటి భూములకు సంబంధించి కూడా రైతులకు ఇంకా కొంతమందికి నష్టపరిహారం రాలేదు. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఆలయాన్ని ఏ సెక్టార్లలో అభివృద్ధి చేయాలనే విషయాల మీద కూడా వైటీడీ పూర్తిగా అంటే సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ ఇది రెండోసారి యాదాద్రి ఆలయానికి రావడం జరుగుతుంది. మొదటిసారి ఈ ఏడాది మార్చి 11న లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా మొదటి రోజే వచ్చినటువంటి సీఎం రేవంత్ స్వామివారికి సాంప్రదాయ వస్త్రాలను కూడా బహుకరించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సీఎం దాదాపు 2 గంటలకు పైగా ఇక్కడ ఈ వైటీడీ అధికారులతోటి సమీక్షిస్తారు. ఎందుకంటే ఆలయంలో చాలా పనులు పెండింగ్ ఉండడం వల్ల ఆలయంలో పనులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా ఒక బ్లూ ప్రింట్ ను కూడా తయారు చేసే విధంగా అధికారులతో సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆలయ ఈవో భాస్కర్రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఎందుకంటే వైటీడీఏ సంబంధించి కూడా గతంలోనే సీఎం రేవంత్ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆలయ అభివృద్ధి పనులపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించి అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ వైటీడీ అధికారులతోటి సమీక్ష జరిపే అవకాశం అవుతుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రాక సందర్భంగా కూడా యాదగిరిగుట్ట ఆలయంపై పెద్ద ఎత్తున భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే ప్రెసిడెంట్ సూట్ కి అయితే ఇప్పుడే సీఎం రేవంత్ చేరుకున్నారు. లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ అంటే సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సమేతంగా ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ లోపు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సీఎం నేరుగా ఈ ప్రధాన ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకుని గర్భగుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ప్రధాన అర్చకుడు రేవంత్ కుటుంబానికి ఆశీర్వచనం ఇస్తారు. వీటితో పాటు కూడా రేవంత్ కుటుంబంతో పాటు కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ సీఎం రేవంత్ వెంట ఉన్నారు. వారు కూడా నేరుగా ఆలయానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు 2 గంటల పాటు 1 గంట పాటు ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి పూజలు చేసి ఆలయాన్ని మొత్తం తిలకించి చూసి ఏది అవసరమైనటువంటి అంటే పరిశీలించి వైటీడీఏ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ పూర్తి స్థాయిలో ఈ సమీక్షా సమావేశం జరిగిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటన మొత్తం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు యాదగిరిగుట్ట నుంచి నేరుగా మూసి పునరుజ్జీవన సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వెళ్ళనున్నారు.